అందరికీ నమస్కారం. మీరు ఈ కార్యక్రమం చూస్తూ రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, చాలా సంతోషం. నేను పెట్టిన ఈ ఎపిసోడ్స్ మీరు చూసి మీ ఫ్రెండ్స్కి పంపి వాట్సాప్ ద్వారా అక్కడి నుంచి మళ్ళీ నాకు వస్తున్నాయి. చాలా సంతోషం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే, ఎప్పటి నుంచో నన్ను అందరూ అడుగుతున్నారు, ది లా ఆఫ్ అట్రాక్షన్. నిజానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు మనం ఊరికే చెప్పుకోవడం, చాలా ఈ మేనేజ్మెంట్ సర్కిల్స్లో కానీ లేకపోతే మీటింగ్స్లో, సెమినార్లో దీని గురించి ఒక కొత్త విషయంలాగా చెప్పుకుంటున్నారు. కానీ మన పురాణాల్లో దాకా వెళ్తే ఇది మామూలు విషయమే. ఇది యద్భావం తద్భవతి అంటారంటే, నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో నీకు అది జరుగుతుంది. ఏదనుకుంటే జరుగుతుంది అంటే, ఎలా జరుగుతుంది సార్ అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ అది. ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది. మనుషుల్లో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు, నేను ఏమైనా సరే ఇది సంపాదించాలి, ఇలా చేయాలి, ఒక ఇల్లు కట్టాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐఐటి అవ్వాలి, ఇంకోటి అవ్వాలి అనుకుని అవే ఆలోచనలతోటి ఇంకా పగలు రాత్రి ఎప్పుడు నిద్ర లేపినా కూడా అదే ఉంటుంది. వాళ్ళు ఆ స్థితిని పొందగలరు. మనం చిన్నప్పుడు చూసే ఉంటాం క్లాస్మేట్స్, నేను ఐఏఎస్ అవుతానురా, నేను డాక్టర్ని అవుతాను, అయ్యారు వాళ్ళు. మరొకళ్ళు ఉంటారండి, వాళ్ళు కూడా ఇంతే గట్టిగా అనుకుంటారు, నేను ఏమైనా సరే అయ్యాలి, చావరేవో తేల్చుకుంటానండి. వాళ్ళకి అనుకున్నట్టుగా జరగదు. ఎందుకు జరగదంటే, ఎంత గట్టిగా అన్నాడో తెలియకుండా అంత గట్టిగాను లోపల భయం వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ కాకపోతే, నాకు ఐఐటీలో రాకపోతే ఎన్ఐటీ చేస్తాను, ఐఏఎస్ రాకపోతే మీ బ్యాంకు పరీక్షలు రాస్తాను. ఎప్పుడైతే మీ పాజిటివ్గా మీకు బలమైన ప్యాషన్ని మీరు ఒక పిరికి సజెషన్ తోటి వెనక్కి లాగారో వాళ్ళు కాలేరు. 3వ కేటగిరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇవి అసలు ఏమీ అనుకోరండి, ఇక్కడ ఏం రాసి ఉంటే అది ఉంటుంది అంటాడు. వాడు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేడు. ఏంటి యాక్సిడెంటల్గా ఏదో ఉద్యోగం వస్తుంది, చదువుతా నేర్చుకుంటాడు తప్ప. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఈ పట్టాభిరామ బాణం మీరు అందరూ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పటి నుంచో నాకు దాదాపు కామెంట్స్లో ప్రతి వారం ఎవరో ఒకళ్ళు పెడుతుంటారు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పండి. ఇది చెప్పాలి అంటే దీని గురించి బాగా ప్రిపేర్ అవ్వాలి, సైంటిఫిక్గా చెప్పాలి, జస్టిఫై చేయాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే, నేను అనుకున్న స్థితిని పొందడానికి నేనే కారణం అనే సత్యాన్ని ఫస్ట్ గుర్తించాలి. సృష్టించింది నేనే, స్థితి నాదే, లయ నాశనం అయిపోయినా నాదే. సృష్టి స్థితి లయకారకులు మీరే. ఆ సృష్టి సరిగ్గా ఉన్న రోజుని మీకేం ప్రాబ్లమ్స్ ఉండవు, అనుకున్నది చేస్తారు. కానీ ఆ సృష్టిలో లోపం ఉందనుకోండి, అంటే ప్యాషన్, ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఈ బర్నింగ్ డిజైర్ ఎలా ఉండాలంటే, ఇక నాకు వేరే ఆలోచన రాకూడదు. ఒక్కోసారి మనకు తెలియకపోయినా బర్నింగ్ డిజైర్ లేకపోయినా అదే అనుకుంటే అది జరగచ్చండి. మీకు ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి, అతను ఎక్కడో కెన్యాలో ఉంటాడు, మన ఫ్రెండ్ చిన్నప్పుడు చదువుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు, అతని గురించి అనుకుంటూ ఉంటాం, చాలా రోజులు అయింది అని. ఎప్పుడు గుర్తు రాలేదు, అసలు ఈ 1 ఇయర్లో గుర్తు రాలేదు. సడన్గా ఇందాక గుర్తుకొచ్చాడు. అతని గురించి అనుకుంటున్నాను, టక్కుమని ఫోన్ వస్తుంది, వాడి దగ్గర నుంచి వచ్చింది, కెన్యా. వాడికి నా నంబర్ ఎలా తెలుసో తెలీదు, అసలు ఎలా అతను నాకు ఫోన్ చేశాడో నాకే అర్థం కాదు. ఈ భావతరంగాలు అంటారు. నేను అతని గురించి అనుకున్నాను, బహుశా అదే టైంలో అతని ట్రాన్స్మిటర్లో నుంచి అతను రిసీవ్ చేసుకుని నాకు చేశాడు. ఈ సైంటిఫిక్గా నేను చెప్పట్లేదు, చెప్తే మళ్ళీ యుద్ధానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మనం అనుకున్నది మనం ఎలా సాధించవచ్చు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలందరికీ వాళ్ళు ఒక అవార్డు ఇస్తారు. అవార్డుతో పాటు ముఖ్యమంత్రి గారు ఒక బుక్ ప్రజెంట్ చేశారు వాళ్ళకి. దాని పేరు ద సీక్రెట్. ఇది దాని మీద కొంచెం అడ్వాన్స్డ్, హౌ సీక్రెట్ చేంజ్డ్ మై లైఫ్. ఈ సీక్రెట్ అనే బుక్ రొండా బార్టన్ రాసిన చదివి ఎంతమంది తమ జీవితాల్లో
ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళు అనుకున్నారు, అవి ట్రాన్స్మిట్ చేశారు, యూనివర్స్ అది అందుకుంది, అది వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళింది, తిరిగి నాకు దాని సమాధానం వచ్చింది. అంటే ఇందులో ఏమాత్రం కూడా నెగిటివ్గా ఉండకూడదు. ఇది దాదాపు 10,000 పుస్తకాలు వాళ్ళ ప్రతిభ వాటితో పాటు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఇవి ఎప్పుడు అంటే చూడండి, మొదట్లో 3 పుస్తకాలు వచ్చాయండి. యాజ్ అ మ్యాన్ థింక్, జేమ్స్ ఆలెన్ అని. అది ఆ రోజుల్లో చరిత్ర సృష్టించిందండి. చిన్న బుక్, చాలా చిన్న బుక్. ప్రతి పేజీ 3-4 సార్లు చదవాలనిపిస్తుంది. చదివి అంటే ఏం లేదు, నువ్వు అనుకున్నది మనస్ఫూర్తిగా నువ్వు అనుకుని అదే ఆలోచిస్తూ ఆ విజువలైజేషన్ చేయగలిగితే నీకు అది జరుగుతుంది అనే విషయాన్ని అందులో జేమ్స్ ఆలెన్ చెప్పారు. సరే, సీక్రెట్ బుక్. అట్లాగే ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అండ్ 36లో వచ్చిన ఒక బెస్ట్ బుక్ ఏంటంటే థింక్ అండ్ గ్రో రిచ్. మీరు థింక్ చేయండి అండ్ అద్భుతాలు చేయండి. మనకు అనిపిస్తుంది, ఏం సార్ థింక్ చేయగానే అవుతుందా, నేను అలా అనుకున్నాను అయిందా, మరి అది కాదు. మీ యొక్క కోరిక చాలా బలమైన కోరిక, బర్నింగ్ డిజైర్, ప్యాషన్ అంటారు. ఆ ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్కి ఒక పర్పస్ ఉండాలి. దెన్ దానికి తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి, దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ ఉండాలి, పర్సెవరెన్స్ అండ్ పర్ఫెక్షన్. ఏం లేకుండా సార్ మీరు చెప్పారు కదా, అప్పటి నుంచి అనుకుంటున్నాను సార్ ఏమైనా సరిగా నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి నవ్వుతారు. మనం అనుకునే దానికి ఒక పర్పస్ ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య ఒక సినీ నటి అకాల మరణం చెందిందండి. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని రక్తంతో ఉత్తరాలు రాసిన వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు అని. అంటే ఈ 200 మంది ఆమె నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి రాస్తూనే ఉన్నారు. ఆమె పెళ్లి చేసుకున్న రాస్తూనే ఉన్నారు. ఎంత అంటే వాళ్ళ కళల సుందరిలాగా రాశారు. మరి అక్కడ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేయలేదు? మీరు పెట్టుకునే కోరిక కూడా దానికి అర్హత ఉండాలి. ఆ పర్పస్ అంటాడు అందులో. ఆ పర్పస్లో నెపోలియన్ హిల్ ఈ బుక్ రాసిన అతను అంటాడు, డిజైర్ అండ్ డిజర్వ్డ్. నీకు డిజైర్ ఉంది, వెదర్ యూ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్, అది కూడా నువ్వు తెలుసుకోవాలి. అట్లాగే వెయిన్ డయర్ ది పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అని రాశారు. నిజంగా మీలో ఎవరికైనా ఇది ప్రాక్టీస్ చేయాలని ఉన్నప్పుడు ఆల్ దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ అండి. ది సీక్రెట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇప్పుడు బుక్కే ఇది బాగా పాపులర్ అయింది. ఇందులో ఈ రౌండాబర్ని కొన్ని ఎగ్జాంపుల్స్ రాసింది. తను ఒక గొప్ప రచయిత ని కలవాలని ఒక కోరిక ఉండేది. ఆ రచయితని ఎలాగైనా కలవాలి. ఆయన అప్రోచబుల్ పర్సన్ కాదు. నేను ఎలా కలుస్తాను ఆలోచన. సెకండ్ స్టెప్ ఆకర్షణ, అంటే మనసు అటువైపే ఉండాలి. దెన్ ఆటోమేటిక్గా ఆచరణ, అంటే మీరు ట్రాన్స్మిట్ చేశారు అవి థాట్స్ యూనివర్స్లోకి వెళ్ళాయి. అవి తమాషాగా ఒకరోజు నిజరూపం అయ్యాయి. ఈయన ఏంటంటే ఆ రచయితకి రావాల్సిన ఒక ఉత్తరం, ఒక పత్రిక నుంచి రాసిన ఉత్తరం ఈవిడ అడ్రస్కి వస్తుంది. ఈవిడికి సంబంధం లేదు, ఏ రకంగానూ ఇది లేదు. మరి అడ్రస్ ఏం రాశారు, ఆయన పేరుంది, తర్వాత కేర్ ఆఫ్ అని ఈయన పేరు ఉండడం సంథింగ్. ఇక షీ ఫెల్ట్ ఇట్, చాలా ఎక్సైట్ అయ్యి సరే వెళ్ళింది. వెళ్ళగానే ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ని వాళ్ళని వెళ్ళిన అందరినీ తిట్టి అసలు ఎలా ఇచ్చారు అని అంటుందేమో అనే భయం కూడా లోపల ఉంది. కానీ నా కోరిక అయితే తీరిపోతుంది. నేను ఆయన్ని చూశాను. వెళ్ళగానే చాలా ఎక్సైట్ అయ్యి దీనికోసం ఎదురు చూస్తున్నాను. నేను కూర్చోబెట్టి మాట్లాడేసేసి ఆ తర్వాత దే బికమ్ ఏ గుడ్ ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా బలంగా అనుకోండి. అండ్ డెఫినెట్లీ వచ్చి హిప్నాసిస్లో కూడా విజువలైజేషన్ అని ఒకటి చేయిస్తూ ఉంటాం. విజువలైజేషన్ అబ్దుల్ కలాం మరి అలాంటి పేద కుటుంబంలో ఉన్నా కూడా నేను ఏమైనా సరే పైలట్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. అతను అంటాడు, డ్రీమ్స్ ఆర్ వాట్ యు సీ, డ్రీమ్స్ ఆర్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్, బట్ ఇట్ ఈస్ ద థింగ్ దట్ డజంట్ లెట్ యూ స్లీప్. అసలు నీకు నిద్ర పట్టకూడదు, కళలు కూడా అవే రావాలి.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ది మోస్ట్ పాపులర్ ఆయన స్లోగన్, ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఆ డ్రీమ్లో తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అందరూ కలిసి కూర్చుని డిన్నర్ చేస్తారు. అది ఇట్స్ ఎ వెరీ పాపులర్ స్పీచ్, మీరు ఇంటర్నెట్లో చూడండి. అది అక్షరాలా జరిగిందండి. ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. రైట్. నేను కూడా హిప్నాసిస్ చేసినప్పుడు హెల్యూసినేషన్ స్టేట్లోకి తీసుకెళ్ళి అందరూ వీళ్ళంతా బ్యాంక్ టెస్టులు రాసిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళని విజువలైజ్ చేసుకోమంటాను. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, వాళ్ళు ఏవో ప్రశ్నలు అడిగారు, అన్నిటికీ మీరు సమాధానం చెప్పారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు, మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు, యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు, మీరు థ్యాంక్ యూ అన్నారు. ఈ దృశ్యం వాళ్ళు ట్రాన్స్లో ఉన్నప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్కి మీరు రిజిస్టర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నేను పాస్ అయిపోయాను, ఇక ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ మామూలు అనుకుంటారు. ఎగ్జామినేషన్ ఫియర్ ఉండదు, ఇంటర్వ్యూ ఫియర్ ఉండదు. ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు నవ్వుకుంటారు, లోపల ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే ఐ ఆల్రెడీ సీన్ ఇట్. వెళ్తారు, ఆటోమేటిక్గా అవుతారు. ఇక్కడ వీళ్ళ ఫేస్ చూడగానే వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఫియర్ కానీ యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ ముఖంలో ఉండదు. సో ఆలోచించండి, మీ రియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్. కరెక్ట్ ఆలోచనను పెట్టండి, దాని మీదే పనిచేయండి. ఇంకా ఆ టైంలో వేరే నెగిటివ్ ఫీలింగ్స్ డిస్టర్బెన్స్ రాకుండా చేయండి. యూ అచీవ్ సక్సెస్. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మనం భవిష్యత్తులో కూడా మాట్లాడుకుందాం. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఒక సినిమా హీరో అంటే కొంచెం నాకు ఇష్టం ఉండేది, ఆయన్ని కలవాలని అనుకున్నాను, బట్ ఒకసారి ఆయన దగ్గర నుంచే నాకు ఆహ్వానం వచ్చింది, లాస్ట్ టైం చెప్పాను. సో మనం అనుకున్నది సాధించాలి అంటే మనం చేసే ప్రోగ్రామింగ్ని బట్టి ఉంటుందండి. మన మైండ్కి మనం ప్రోగ్రామింగ్ చేసి ఇది తప్ప మరొకటి లేదు అన్నప్పుడు మనం ఆ మైండ్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ మధ్య సైకిక్ డిస్కవరీస్ బిహైండ్ ఐరన్ కర్టెన్ అని ఒక బుక్ ఒకటి వచ్చింది, పాతదే. దాంట్లో ప్రీకాగ్నిషన్, ప్రీమానిషన్ అని రెండు. ప్రీకాగ్నిషన్ అంటే జరగబోయేది ముందే ఊహించడం, ప్రీమానిషన్ అంటే జరగబోయే ప్రమాదాన్ని ఊహించడం. వీటి గురించి కూడా వచ్చాయి. సో ఇవన్నీ మనకేం కొత్త కాదండి. ఇప్పుడు ఈ సీక్రెట్ బుక్ వచ్చాక ప్రపంచం కొత్తదేం కనబట్టలేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కీప్ రీడింగ్ బుక్స్ అండ్ విల్ కీప్ టాకింగ్. రైట్. నమస్కారం, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.